చూశారు కదా జోగ్ ఫాల్స్. సో వీడియోలో ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ప్రస్తుతం వచ్చేసి నేను గోవాలో ఉన్నాను. సో గోవాలో ఫస్ట్ మన ప్లేస్ వచ్చేసి బాగా బీచ్. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి బాగా బీచ్ పార్కింగ్ ఏరియా అండి. సో మీరు హైలైట్స్లో చూస్తే మీకు ఈ బాగా బీచ్కి వెళ్ళే రూట్ కూడా కవర్ చేశాను నేను ఈ వీడియోలో. సో మీకు రూటు తెలియాలంటే స్టార్టింగ్లో నేను కవర్ చేసిన పార్ట్ అయితే చూడండి. సో ప్రస్తుతం ఇదైతే బాగా బీచ్ పార్కింగ్ ఏరియా. సో బాగా బీచ్లో మనం పార్క్ చేసేసి ఇటు పక్కకు వస్తే ఇక్కడ వచ్చేసి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి బీచ్లోకి వెళ్తాము. సో ఇప్పుడైతే నేను బీచ్లోకి వెళ్ళి బీచ్ వ్యూ మీకు చూపించి అక్కడ ఏముంటుంది ఏమి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ పార్కింగ్ ఏరియా నుంచి బయటకు వచ్చారంటే ఇక్కడ మీకు కొన్ని షాప్స్ కనబడతాయి, జ్యూస్ షాప్స్ అన్నీ. మీరు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మనము బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు పార్కింగ్లో నుంచి మనము బాగా బీచ్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. సో ఇది వచ్చేసి బాగా బీచ్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనము బాగా బీచ్లోకి అయితే ఎంటర్ అవుదాం లోపలికి. వీకెండ్ అయినప్పటికీ మనకి ఇక్కడ చాలా రష్ ఉన్నారు. ఈరోజు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. బీచ్లో ఎంటర్ అయినాక మీరు బీచ్లోకి వెళ్ళకుండా ఇలా సైడ్కి వచ్చారంటే మీకు ఇక్కడ షాప్స్ అన్నీ కనబడతాయి. ఇక్కడ కొన్ని పిల్లలకైతే బొమ్మలు అలాంటి షాప్స్ ఉన్నాయి. ఇక్కడ స్పెక్స్ షాప్స్, టాటూ స్టూడియోస్ ఉంది ఇక్కడ ఎంటర్ కాగానే. ఇక్కడ కొన్ని షర్ట్స్ షాప్స్ అయితే ఉన్నాయి. గోవాలో ఇలాంటివి అయితే ఎక్కువ వాడతారు. ఇలాంటి షాప్సే ఉన్నాయి మొత్తం అంతా. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు లోపలికి బీచ్లోకి వెళ్ళిపోతాము. ఫైనలీ వీఆర్ ఇన్ ద బాగా బీచ్. చూసారు కదా రష్ ఎలా ఉన్నారు ఈరోజు. అసలు ఎక్కడ కూడా అసలు చాలా మటుకు గ్యాప్ అయితే నాకు ఎక్కడా కనపడడం లేదు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఈరోజు. ఇక్కడ మేము వచ్చిండేది ఈరోజు అయితే వీకెండ్ కాదు, మండే ఈరోజు. బట్ లాంగ్ వీకెండ్ ఉండడం వల్ల జనాలు చాలా ఉన్నారు, ఫుల్గా ఉన్నారు జనాలు. ఇక్కడ అయితే కొన్ని చైర్లు వేసారు కూర్చోనికి, టేబుల్స్, చైర్స్. సో ఇవైతే ఫ్రీ కాదండి, ఇవన్నీ పెయిడ్ ఉంటుంది. సో ఇక్కడ హవర్లీ అలా తీసుకొని మనం పే చేసి కూర్చోవచ్చు. మన కెపాసిటీ బట్టి మనం ఎంతమంది వచ్చామని దాన్ని బట్టి కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను వాటర్ యాక్టివిటీస్ మొత్తము. బీచ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మీరు దూరంగా చూసారంటే కొన్ని వాటర్ యాక్టివిటీస్ కనబడతాయి మీకు. ఇక్కడ చూస్తున్నారా కరెక్ట్గా ఈ పాయింట్లో వాటర్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ చాలా మట్టుకు. సో మీరు ఏ బీచ్కి వెళ్ళినా కూడా మీకు వాటర్ యాక్టివిటీస్ అయితే మీరు పర్ఫామ్ చేయొచ్చు. ప్రస్తుతం నేను వచ్చేసి ఇక్కడ ఇది బాగా బీచ్ చూడండి. బాగా బీచ్ అని చెప్పి అంత నీట్గా రాశారు. చాలా మటుకు వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి ఇక్కడ. జెట్ స్కీ జరుగుతుంది. ఇది వచ్చేసి జెట్ స్కీ అంటారు. అండ్ అక్కడ మీరు దూరంగా గమనిస్తే ఇక్కడ ఇంకో వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇవన్నీ ప్యాకేజెస్ ఉంటాయండి ఇక్కడ. ఈ వాటర్ యాక్టివిటీస్ ఏవి తీసుకున్నా కూడా ప్యాకేజెస్ ఉంటాయి ఇక్కడ. మీరు ప్యాకేజెస్ మాట్లాడుకొని మొత్తం వాటర్ యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేసుకోవచ్చు.